ఇవాళ మొదటిసారిగా బహుశా భారతదేశం పిల్లల్ని వింటోంది. పిల్లలు ఏం చెప్తున్నారనే ఆసక్తిని కనబరుస్తోంది. ఈ యువకులు ఏమనుకుంటున్నారు దేశం గురించి అనేటువంటి ఒక ఆసక్తితోటి భారతీయ సమాజం అనేది ఉన్నది అనడానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉదాహరణ. మొత్తం మీరు ఇంటర్నెట్లో కానీ అంటే ఇంటర్నెట్ క్రియేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని నిజానికి పిల్లలే రూల్ చేస్తున్నారు. మనకు పెద్ద యాక్సెస్ ఉండదు దాంతో, లేదా మనకు పెద్ద ఆసక్తి కూడా ఉండదు అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు. కానీ మొట్టమొదటిసారిగా అక్కడి చర్చలు కూడా ఈ దేశం మొత్తం తల తిప్పి చూసేటువంటి విధంగా ఒక ప్లాట్ఫామ్స్ నుంచి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇవాళ మెయిన్ స్ట్రీమ్కి వచ్చేలాగా చేసింది ఒకటి. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకునేటువంటి ఐడియాస్ అనేటువంటి ఇవాళ జంతర్ మంతర్ దగ్గర వినబడతా ఉన్నాయి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి జంతర్ మంతర్ నిండా జనం పోగా ఉన్నారు. ఒక మామూలు యువకుడు, ఒక దిగువ మధ్య తరగతి ఇంకా పేద అని అనుకుంటే ఒక దిగువ మధ్య తరగతి దళిత యువకుడు అమెరికా నుంచి ఇండియాలో అడుగు పెడితే మీరు ఆ విజువల్స్ ఇందాక చూసిన విజువల్స్ని గమనిస్తే ఒక అమెరికా ప్రెసిడెంట్ దిగినంత సెక్యూరిటీ తోటి పోలీసులు ఆయనను తీసుకొస్తున్నారు. భారతదేశంలో ఏమవుతుందంటే ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నించేవాడి మూలాలను చూస్తారు తప్ప ఈ ప్రశ్నలో ఉన్నటువంటి నిజాయితీ ఏమిటి, లేదా ఈ ప్రశ్న అవసరం ఏమిటి. ఎవరమైనా సరే మనం ప్రశ్నలు వినం ఎప్పుడు కూడా. మామూలు కూడా ప్రశ్నలు వినకుండా సమాధానాలు చెప్తుంటాం. ఆల్రెడీ సమాధానాలు మన దగ్గర ఉన్నాయి, కానీ వాటిని అంగీకరించేటువంటి ఉదారత అనండి, నిజాయితీ అనండి, విశాల మనస్తత్వం అనేది మనలో ఉండదు. అది రాజకీయ నాయకులు అసలు ఉండదు. చిన్న ప్రశ్న వేస్తేనే రాజకీయ నాయకుడు బెంబెలెత్తిపోతాడు, వణికిపోతాడు. చిన్న పిపీలికం ఒక మామూలు యువకుడు ఒక ప్రశ్న వేస్తే ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేస్తుంటాడు. నేనేమంటున్నానంటే ప్రశ్నలు అడగడమే ముందుకు పోవడానికి ఒక ఇది. ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పు. నిజమే, ఇగో ఇది మా విధానం తప్పు, మేము అనవసరంగా పోయి ఇజ్రాయెల్ తోటి గెలుక్కున్నాము, వాళ్ళతోటి కలిసిపోయినాము, అనవసరంగా ఇరాన్ను దూరం చేసుకున్నాము, అనవసరంగా అమెరికా అధ్యక్షుడి మాటలు విన్నాము, మనం దీన్ని సవరించుకుంటామంటే మీకు వచ్చేటువంటి ఇది వేరుంటుంది. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న పార్టీలైనా అక్కడున్న పార్టీలు, వీళ్ళకి ఏముంటుందంటే అధికారం అనేటువంటిది ఒక పెద్ద కిరీటం అవుతుంది. అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తావా? అధికారంలో లేనివాడిని ప్రశ్నించడానికి ఏముండదు. రోడ్డు మీద పోయే బిచ్చగాని ప్రశ్నించలేము. అధికారంలో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. ఈ నిజాయితీ రావాల్సిన అవసరం ఉంటుంది. మనం మన 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 సంస్కృతిలో కూడా ఉంది అది. వాడు చిన్న మన ఎత్తు కొడుకున్న పెద్ద చిన్న తేడా లేదా? ఎట్లా మాట్లాడుతాను అని అంటావు. పెద్దల ముందు అట్లయినా మాట్లాడేది. అరే వాడు మాట్లాడేదో విను, అందులో ఏమున్నాయో విను, ఏ ప్రశ్న ఉందో విను, వాడు ఏం కోరుకుంటున్నాడో విను. ఎగ్జాక్ట్లీ ఇది రిప్లికా. యూత్ని మనం ఎప్పుడూ అలో చేయడం లేదు, వాళ్ళ ప్రశ్నలను వినడం లేదు, వాటికి సమాధానాలు చెప్పడం లేదు. చెప్పకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి వాతావరణాన్ని మనం తీసుకొచ్చినాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా యూత్ అంతా ముందుకు వస్తున్నారు అనుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు కూడా యూత్ మీద ఫోకస్ పెడుతున్నాయి అనేది. తమిళనాడులో టీవీకే విజయ్ రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా ర్యాలీ అయ్యారని. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ వచ్చింది అంటే అక్కడ యూత్ రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇటువైపు వచ్చారు అనుకున్నప్పుడు. నిన్న కూడా అన్నామలై యూత్ మీదే ఫోకస్ పెడుతున్నాను, యూత్ కోసం నేను ఎక్సలెన్స్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ పెడతాను, యూత్ని నేను ఎంకరేజ్ చేస్తాను, లీడర్స్ కదా, వి ద లీడర్స్ అనే వాయిస్ ఆయన తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ సముద్రంలో కలవడానికే వస్తున్నారా అనేటువంటి ఒక భావన. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అంత అవినీతి ఉంది, అక్రమాలు, కబ్జాలు ఇవన్నీ అయ్యాయి, దానికి వ్యతిరేకంగా యూత్ ముందుకొచ్చారనుకుంటే అదే అవినీతి చేసినటువంటి ఎంపీలు, టీఎంసీ ఎంపీలు 20 మంది బీజేపీలో కలవడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఎవరి భావాలు లేకుంటే ఎవరి ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, ప్రాపర్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే అక్కడే స్టిక్ అయి ఉంటున్నారా? దానికి కావాల్సినటువంటి ఒక బలమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి అందుతుందా లేదా? అసలు అంటే మీరు యూత్ పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టిసిపేషన్ చూసుకున్నప్పుడు ఇదొక మ్యానుఫ్యాక్చర్డ్గా ఉంటుంది. వీళ్ళకి ఇస్తే చాలు చాలు, వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకొని పని చేయించుకునేంత వరకే మీకు యూత్ కనబడతారు.
వాస్తవం మీరు చెప్పింది. మీరు ఎన్నికల ప్రచారంలో చూడండి, ఒక రాజకీయ నాయకుడు వెంబడి పాదయాత్రలోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్కి వచ్చే నాయకుడు వెంబడి కనీసం ఒక 50 మంది ఉంటారు. ప్రధాన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుకోండి, ఈ 50 మంది ఏజ్ గ్రూపులు చూడండి, వీళ్ళందరూ 30 లోపే ఉంటారు. ఆల్మోస్ట్ జెన్జీ అని చెప్పొచ్చు, లేదా 40 లోపు ఉంటారు. అంటే బికారీగా ఉండి వేరే ఉద్యోగం లేక, వేరే క్రియేటివిటీ లేక, వేరే పనులు చేయలేక, ఆ పనులలో అవకాశం లేక ఉండేటువంటి ఒక మూకని వీళ్ళు పోగు చేసుకుంటారు. వాడికి రోజు భోజనం పెడతాడు, తిప్పుతాడు, ఇంకోటి చేస్తుంటాడు. వీళ్ళని చూసి యూత్ అని అనుకోవడానికి లేదు. ఆ మీటింగ్ జరుగుతున్న టైంలోనే హైదరాబాద్లో సపోజ్ ఒక ఈవినింగ్ 5 to 7 మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ మీటింగ్లో ఒక 50,000 మంది 10,000 మంది యూత్ ఉన్నారనుకోండి, ఇంకా 10,000 మంది డెలివరీ బాయ్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు, అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇంకా 10,000 మంది ఇట్లాంటి కెమెరామెన్లు, లైట్ మ్యాన్లు, లేకపోతే ఇంకోలు వాళ్ళు పనిచేస్తున్నారు అదే గ్రౌండ్లో, అదే నాయకుడికి సంబంధించినటువంటి కవరేజ్ని చూసుకుంటాం. ఇంకో 50,000 మందో 10,000 మందో జవహర్ నగర్ మన గాంధీనగర్లో చదువుకుంటూ గ్రూప్స్ కోసము ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి యూత్ డిఫరెంట్ దీనిలో ఉంటుంది. మనం వీళ్ళందరూ నినాదాలు ఇచ్చి రోడ్డు మీద పరిగెత్తుతున్న వాడే నిజమైన యూత్ అని నేనైతే అనుకోవడం. యూత్ సైలెంట్గా, యూత్ ఆస్పిరేషన్స్ తోటి, యూత్ గోల్స్ తోటి పనిచేసేటువంటి సెక్షన్ కూడా ఉన్నది. వాళ్ళు సైలెంట్ కిల్లర్స్ లాంటి వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి. వాళ్ళ ఓట్ల వల్లనే మమతా బెనర్జీ చుట్టూ యూతే చూడండి మీరు ఒకసారి ఫోటోలన్నీ, మొన్నటి ప్రచారంలో కూడా. అంటే వీళ్ళే ఉంటారు ఎంబడి. కానీ మీరు అంటున్నారు ఆమె ఓడించింది యూత్ అంటున్నారు. మరి అంటే ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరికైతే వాడి అంబిషన్ అనేది స్ట్రగుల్ అవుతున్నదో, ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ పాలన, ఈ ప్రభుత్వం మనల్ని అణచివేసింది అనుకుంటున్నారో వాళ్ళు కదా రేపు అసలైన యూత్. సో ఈ రెండు పారాడాక్సెస్ ఉంటాయి. ఒకడేమో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు, క్రిటికల్గా ఉంటాడు, టైం వచ్చినప్పుడు దెబ్బతీయాలని అనుకుంటాడు. ఇంకొకడేమో ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ, వీళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అట్లా అనుకుంటే బీఆర్ఎస్కున్నంత యూత్ ఎవరికి ఉంది తెలంగాణ పాలిటిక్స్లో మాట్లాడాలనుకుంటే? అంటే యూతే గెలిపి అసలు మన దేశంలో ఎలక్షన్లలో ఎంతమంది ఓట్లేస్తున్నారు? ఇంత ఆర్గనైజ్ చేస్తే కూడా ఎన్ని 48, 58, 60, 70 ఎంతమంది చదువుకున్న వాళ్ళు దానిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? యూత్ చాలా నిర్లిప్తంగా. ఇవాళ జంజీ ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత స్లోగా షిఫ్ట్ అవుతున్నారు. విజయ్ నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ కటౌట్ పెట్టి గెలిచినాడని నేను అనుకోవట్లేదు. ఒక 500 కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నాడు, అన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నాడు. ప్రతి ఊర్లో విజయ్ సహకారంతో ప్రతి జిల్లాలో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. దేశంలో, భారతదేశంలో చారిటీ అనేది పెద్ద బిజినెస్ అంటే పెద్ద అసెట్ కూడా. నువ్వేం మాట్లాడకుండా, మదర్ తెరీసా పొలిటికల్ లీడర్ కాదు, ఆమె చనిపోయి కూడా దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. కానీ మదర్ తెరీసాకి ఎందుకు వచ్చింది పేరు? చారిటీతో వచ్చింది. టాటా పెద్ద సంపన్నుడు, ఇవాళ అదానిని బూతులు తిడుతున్నారు యూత్, కానీ టాటాని ఏమనట్లేదు కదా. మరి టాటా ఏమి దోపిడీ చేయకుండానే, అంటే శ్రమ దోపిడీ చేయకుండానే కోటీశ్వరుడు అయినాడా? నువ్వు ఎట్లా కోటీశ్వరుడు అన్న సంబంధం లేదు, నువ్వు ఎంత ప్రజలకు చేస్తున్నావు, ఎంత దేశానికి చేస్తున్నావు, ఎంత రిటర్న్ ఇస్తున్నావు, దానివల్ల ఎంతమంది ప్రయోజకులు అవుతున్నారు, అది ఒక అసెట్ ఎట్లా క్రియేట్ చేస్తుంది. అంటే ఇంత లోతైనటువంటి భావనలు, లోతైనటువంటి అభిప్రాయాలు యూత్లో ఉంటాయి. సో కాబట్టి మనం విజయ్ని పెద్ద థంపింగ్ మెజారిటీ కాదు విజయ్కి వచ్చింది, బుటాబుట్టిగా ఇంకా తక్కువ మెజారిటీ వచ్చింది. ఎవరి ద్వారానో ఇది చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నేను మన రాష్ట్రంలో కూడా వస్తా. బీఆర్ఎస్ని మించిన పార్టీ తెలంగాణ ఉద్యమంలో లేదు. వాళ్ళకున్న ఆరా అనండి, వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీ అనండి, ఎక్కడికి పోయినా కూడా లక్షల మంది జనం అనండి, లేదా అసలు తెలంగాణ అంతా టీఆర్ఎస్ అనేటువంటి ఎన్ని సీట్లతో గెలిచింది? బొట్టాబొట్టి మెజారిటీతో గెలిచింది. అంటే ఓట్లు వేరు, యాస్పిరేషన్ వేరు, పొలిటికల్ అరేనా వేరు, పాపులారిటీ వేరు. పాపులారిటీ ఉండొచ్చు, కానీ అటర్ ఫ్లాప్ అయ్యేటువంటి సినిమాలు వస్తున్నాయి. ఒక నటుడికి ఎంత పెద్ద పాపులారిటీ, లక్షల మంది వస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి 1000 మంది వస్తారు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అంటే అక్కడ వాల్యూ చూస్తున్నాడు, తన ఓన్
భక్తుడే ఆ సినిమాకున్న వాల్యూ. పవన్ కళ్యాణ్ 2 సినిమాలు పోయి, మరి పవన్ కళ్యాణ్ పాపులారిటీ అసలు ఇంకెవరికి లేదని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ వేరు వేరు. అట్లాగే విజయ్ గెలవడానికి వెనుక యూత్ పాత్ర ఉండొచ్చు, యూత్ మాత్రమే లేరు, ఆయనకు సిద్ధాంతం కూడా ఉంది. ద్రవిడ రాజకీయాలలో ఈ 75 సంవత్సరాల ద్రవిడ రాజకీయాలు, 80 సంవత్సరాలలో మూడో ఫోటో లేదు. కాంగ్రెస్ ఎరా వదిలేస్తే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు తీసుకోండి. కామరాజ్ తర్వాత ఏ ర్యాలీలో అయినా ఎక్కడైనా ఓన్లీ ఒకటే ఫోటో, 2 ఫోటోలే ఉంటాయి. ఒకటి పెరియార్ ఫోటో ఉంటుంది, ఒకటి అన్నాదురై ఫోటో ఉంటుంది, 2 ఉంటాయి. ఇంకొకళ్ళ ఫోటో వాళ్ళు అలో చేయరు. కానీ విజయ్ సంఖలో 3వ ఫోటో పెట్టుకొని మొదటి మీటింగ్కి వచ్చినాడు. అంబేద్కర్ అంటే మారుతున్న సామాజిక మనస్తత్వానికి, సోషల్ మైండ్కి అనుగుణంగా రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాను కూడా మార్చుకోవాలి. ఒక అనివార్యత అంటారు, అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా ఇప్పుడు? అనివార్యత కాదు, ఆలోచననే. అంటే స్ట్రాటజీ అంటాం కదా. అంత మాత్రం ఆయన అంబేద్కర్ ఫోటో తీసుకొచ్చి వాళ్ళ పక్కన పెట్టిన తర్వాత అందరూ ఈయన దళితుడు అని మాట్లాడినారు. మీ ఛానల్లో అయితే అసలు ఫలానా ఉపకులం వాడు, మన చిత్తూరు వాడు, మన నెల్లూరు వాడు, వాళ్ళ తాత నా దోస్తు, ఇవన్నీ మాట్లాడినారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్. బట్ హీఈస్ రిప్రజెంటింగ్ అండ్ ఈజ్ క్యారింగ్ ఫార్వర్డ్ ద ఐడియాలజీ ఆఫ్ అంబేద్కర్ అని చెప్పినాడు ఎలక్షన్ ప్రచారం. అది చేస్తాడా చేయడానికి తర్వాత సంగతి. బట్ ఏ సర్టెన్ ఓట్ బ్యాంక్ ఈజ్ దేర్ ఫర్ అంబేద్కర్స్ ఐడియాలజీ. అరే నిజమే కదా, ద్రవిడవాదం అనేది ఒక కల్చరల్ హెజమనీ లాగా ఉంటుంది, ఆధిపత్యం లాగా ఉంటుంది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమము వచ్చినప్పుడు పూర్తి స్థాయి హిందూ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఆ హిందూ వ్యతిరేక ఉద్యమం అనేది ఏ స్థాయిలో, హిందూయిజమే కుల వ్యవస్థకు మూలం. కాబట్టి ఆ హిందూయిజంని పూర్తిగా తీసివేయాలి, విగ్రహారాధన ఉండకూడదు, దేవాలయాలు ఉండకూడదని మొత్తం దేవాలయాలను కూడా కొట్టినారు. హిస్టారికల్ మాన్యుమెంట్స్ తప్ప చాలా పవిత్ర దేవతల విగ్రహాలతోటి రోడ్లు వేసినారు, ఆ డేబ్రీస్ తోటి. అదొక పెద్ద కల్చరల్ మూమెంట్ అయింది. ఇది ఒకటికి మనం గమనించాలి. అట్లాంటి అక్కడ మతం లేదా? ఉంది. దేవుళ్ళు లేరా? ఉన్నారు. అత్యంత బలవంతుడైనటువంటి దశావతార దేవుళ్ళ కంటే మురుగన్ చాలా బలవంతుడు అని అనుకుంటారు. వాళ్ళ దేవుణ్ణి మొక్కాలని అనుకుంటారు. ఆర్యన్ దేవుళ్ళు అవసరం లేదని చెప్పారు. చెప్పి వాళ్లకు మీకు ఎన్నైతే దేవతలు ఉంటారో మాకు అంతకంటే ఎక్కువ దేవతలు ఉంటారని మరియమ్మ నుంచి మొదలుపెట్టి అనేక గ్రామ దేవతల్ని కొలుసుకుంటారు. వీళ్ళందరికీ మురుగన్ అనేవాడు ఒక వీర దేవుడిలాగా అవతరించి. మీరు మెడ్రాస్లో కానీ మదురైలో కానీ ఎక్కడ రోడ్డు మీద పోతుంటే అడుగడుక్కు ఒక గుడి ఉంటుంది. ఫైన్, అందరికీ యాక్సెస్. రోడ్ల మీద ఎందుకు కట్టినారు? మనకు చాలాసార్లు అనిపిస్తుంది చెన్నైలో చూస్తే, అరే ఏంది నడి రోడ్డు మీద పక్కన గుడి కట్టినాడు, ఏంది రోడ్డు పక్కనే. దేవుడు ఒకటి చోటు ఉండక్కర్లేదు, సాధారణ ప్రజలు కూడా యాక్సెస్లో ఉంటారనే ఒక ఇదిని తీసుకొచ్చింది. ఇది మొదటిది. రెండవది, మీ ఇంటి పేరు చూస్తేనో, మీ పేరు చివర ఉన్నటువంటిది చూస్తేనో మీరు ఏ కులమో చెప్పొచ్చు భారతదేశం. అప్పుడు తమిళ ద్రవిడియన్ ఉద్యమం ఏం చెప్పింది, పెరియార్ ఏం చెప్పినాడు, మీకు మీ కులం ద్వారా మతం ద్వారా సంక్రమించినటువంటి అన్ని గుర్తులను చెరిపాను నేను. ఇవాళ మీకు తమిళనాడు పోతే వాళ్ళ పేరు బట్టి బ్రాహ్మణ, రెడ్డియా లేదా యాదవ చెప్పడానికి ఉండదు. వాళ్ళ పేర్లలో ఉండదు. వాళ్ళ పేరులో వాళ్ళ తండ్రి పేరే ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది. అది 1930-40 తర్వాత పుట్టిన వాళ్ళలో మీకు అసలు ఇవి కనబడదు. అంతకుముందు మీరు పోతే చెట్టియార్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఆయన ఉండొచ్చు, రెడ్డియార్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు నాయుడు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ తర్వాత అది ఒక నిషేధం లాగా అయిపోయింది, అది ఒక కల్చర్ లాగా అయిపోయింది. ఆ కల్చర్లో ఓకే నీ ఫాదర్ నేమ్, నీ నేమ్, ఇంకో ఏమైనా కావాలనుకుంటే ఇంకో దేవుడి నేమ్ పెట్టుకోవచ్చు, అట్లా ఉండొచ్చు. కానీ నీ కాస్ట్ని సూచించేటువంటి పేర్లు, మనకి వాళ్ళ కేశినేని అనగానే ఒక కాస్ట్ గుర్తొస్తుంది, నందమూరి అంటే ఒక కాస్ట్ గుర్తొస్తుంది, లేకపోతే ఇంకోటి అంటే అంటే మనకున్న పేర్ల ఇవి అట్లా ఉన్నాయి. నిజానికి ఇది చాలా సెక్యులర్ భావన. సో ఇట్లాంటి ఒక కల్చర్ రావడం అనేటువంటి తమిళనాడులో జరిగింది. దానికి ఈ అప్రెజ్డ్ అంబేద్కర్ అంటే గుర్తు చిహ్నము దళితులని కాదు,
అంబేద్కర్ అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రస్తావించినటువంటి విలువలు మీరు ఇందాక అన్నారు. వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఇవన్నీ సమానత్వం అంటుంది, ఇదంటుంది, ఇవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నాయి. పాపం వాళ్ళేమి విప్లవ సెక్యులర్, కార్యాచరణ ఏమి డెమోక్రటిక్ అని. సెక్యులర్ అనేది మీ రాజ్యాంగ సూత్రం, డెమోక్రటిక్ అనేది మీ రాజ్యాంగ సూత్రం, ఇంక్లూజన్ అనేటువంటిది రాజ్యాంగ సూత్రం. ఇవన్నీ ఉంటేనే కదా భారత ప్రజలమైన మేము అని సమర్పించుకున్న రాజ్యాంగం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు రాజ్యాంగమే మాట్లాడుతున్నారు. యూత్కి ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ ఉన్నది, ఆ రాజ్యాంగ విలువలకు సంబంధించిన అవగాహన ఉన్నది. మీరు ఏ కులం ఏ మతం పక్కన పెట్టండి, మీరు ఎవరినైనా తక్కువ చూసినారనుకోండి రోడ్డు మీద పోతున్నప్పుడు, మీ పిల్లలు చెప్తారు వారిని అట్లా మాట్లాడొద్దు అని. చివరికి ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతుంటే మీరు పేపర్ తినేసి పేపర్ పడేస్తే కూడా మీ అబ్బాయి ఆపుతాడు, అది రోడ్డు మీద వేయొద్దు. వాళ్ళకున్న అవగాహన మనకు లేదు. ఆ అవగాహన వల్లనే ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఈ ప్రదర్శన జరుగుతున్నది. అంటే క్రైసిస్లో ఎవడో రావాలి. మీ తండ్రి రాడు, మీ తల్లి రాదు, మీ తాత రాడు, లేదా మీ అన్న రాడు, ఎందుకంటే జెన్ ఎక్స్లో ఉన్నాడు ఆయన. కానీ ఇటువంటి సందర్భంలో ఇట్లా గొంతు విప్పాలని చెప్పి తెలిసినటువంటి ఒక ప్రపంచ దృక్పథం, ఒక ప్రాపంచిక జ్ఞానం ఈ యూత్లో ఉంది. కాబట్టి ఇవాళ యూత్ అనేది డిఫరెంట్గా ఆలోచిస్తుంది. నేను నిన్న చూశాను, అన్నమలై దీన్ని బాగా అర్థం చేసుకున్నాను. బీజేపీలో ఒక మూస ధోరణి తప్ప ఇంకెవరు రారు అనేటువంటిది అర్థమైంది. అక్కడున్న ద్రవిడియన్ ఐడియాలజీలో హిందూ ద్రవిడియన్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకోలేమని అర్థమైంది. నిజానికి అన్నమలై ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులను అణచివేస్తున్నారు. ఆ భావన ఉంది తమిళనాడులో. 4% బ్రాహ్మణులు ఉన్నారు, ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు మొన్న. అదే విజయ్ 2 టికెట్లు ఇచ్చాడు. అది కూడా ఒక కారణం కావచ్చు. వై వి అట్రిబ్యూట్ ఓన్లీ టు హిస్ ఫ్యాన్స్. బ్రాహ్మణులందరూ 4% ఓట్లు గంపగుత్తగా పోయి ఉండొచ్చు, వీడు ఒక్కడే ఇచ్చినాడు కాబట్టి ఈయన, సో ఈయనకు మనం ఓటేయాలనుకోవచ్చు. అన్నామలై ఈ మొత్తం పరిణామాలని ఒక సివిల్ సర్వీసెస్ వదిలేసిన అబ్బాయి, ఇవన్నీ తిరిగినాడు, గ్రామాన తిరిగినాడు, ఇవన్నీ రూట్ కాజెస్ ఏంటిది అనేది తెలుసుకున్నాడు. యూత్ మైండ్ సెట్. నేను ఆశ్చర్యపోయినా, ఒక రోజులో 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఒక మామూలు ఇది ఒక పూచిక పుల్లలాగా పక్కన పెట్టింది బీజేపీ ఎన్నికల ముందు ఆయన్ని, నువ్వు కనబడొద్దు అనింది. అటువంటి ఆయనకి హిడెన్గా లక్షలాది మంది యూత్ ఉన్నారు. ఆ ధైర్యం నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ని డిఫైన్ చేస్తుంది. ఖచ్చితంగా మీకు రైతు ఏదో ఇస్తాము అని తర్వాత ఇవ్వకపోవడము, మహిళలకు ఏదో ఫ్రీగా ఇస్తామని తర్వాతకి ఇవ్వకపోవడం, ఇటువంటి వాతావరణంలో యూత్ మీకు ఇది ఇస్తామని ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తారు. సో వాళ్ళ యాస్పిరేషన్స్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకునే పాలిటిక్స్ ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇంతమంది ఉంటారు అని అంటున్నారు కదా, ఒక పొలిటికల్ పార్టీలో యూత్ వింగ్లో ఎక్కువ మంది ఉంటారు. బీజేపీ అయితే ఏబీవీపీలో ఎక్కువ మంది ఉంటారు, అక్కడైతే కాంగ్రెస్ అయితే ఎన్ఎస్యూఐలో ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత భాగం ఉంది? 100 పాయింట్లు మేనిఫెస్టోలో ఉంటే యూత్కి 2 పాయింట్లు ఉంటాయి. మీరు అన్నట్టు నిరుద్యోగ భృతి ఇస్తాం, లేదా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ 2 చేయరు. మిగతా ఏముంటాయి? ఇది ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, జత బట్టలు ఇస్తాం. స్వాతంత్రానికి వచ్చి మనకు 80 సంవత్సరాలు అయినాక కూడా నీ జత బట్టల కోసం నువ్వు ఓటేయాల్సిన దుస్థితి వస్తుంది. నీకు బస్సు ఫ్రీ ఇస్తాం అనే పరిస్థితి వస్తుంది. నాకు బస్సు ఫ్రీ వద్దు, నా పిల్లగాడికి ఉద్యోగం ఇవ్వు, మా అమ్మాయికి చదువు ఇవ్వు, లేకపోతే దానికి ఇంకొక ఆర్థిక స్వాలంబనివ్వు, మాకు కొంత భూమి ఇవ్వు అని అడిగే శక్తి ఆ ఓటర్లకు లేదు. ఎవరినైతే మేనిఫెస్టోలో 98% మీరు టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే నిలదీస్తారో వాళ్ళకు తక్కువ డిమాండ్లు పెడుతున్నారు, తక్కువ ఇవి పెడుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓటర్లలో ఉన్న లెక్క ప్రకారం ఒక 40% యూత్ అని అనుకుంటే, మనం 40 ఇయర్స్ దాకా, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ దాకా తీసుకున్నట్టయితే మీ మేనిఫెస్టోలో 40% యూత్ ఇష్యూస్ రావాలి, యూత్ ప్రాబ్లమ్స్ రావాలి. ఎట్లా నువ్వు యూత్ని ఎంపవర్ చేసే విద్యా వ్యవస్థను తీసుకొస్తావో చెప్పాలి. ఎట్లా ప్రైవేటీకరణ అనేది యూత్కు శత్రువు కాబట్టి ఎడ్యుకేషన్లో, ప్రైవేటు విద్య అనేటువంటిది యూత్కి భారం అవుతుంది కాబట్టి దాన్ని ఎట్లా సంస్కరిస్తావో చెప్పాలి. వీడు స్కిల్ని, చదువు స్కిల్ లేకుండా ఉన్నప్పుడు వీడి నుంచి స్కిల్, స్టూడెంట్ గ్రాడ్యుయేట్ నుంచి స్కిల్
ఎక్స్పెక్ట్ చేయడం న్యాయం కాదు. నువ్వు ఎట్లా మార్చుకుంటూ వస్తావు నీ కరికులం, ఎట్లా ఆచరణయోగ్యంగా తీసుకొస్తావు. నువ్వు ఎంతసేపు ఏదో పాఠంలో జడ్జిల న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందంటే దాన్ని తీసేయి అని తీర్పియడం కాదు. అసలు న్యాయమైనటువంటి యూత్ యాస్పిరేషన్స్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేవా చూసేటువంటి బాధ్యత కూడా ఈ వ్యవస్థ మీద ఉంటుంది. అటువంటిది వస్తే డెఫినెట్గా యూత్కి సంబంధించినటువంటి రాజకీయాలు వచ్చినట్టు. రాజకీయాలు అంటే కేవలం రోడ్ల మీద బ్యానర్లు కట్టి ఊరేగింపులు చేయడం కాదు. రాజకీయాలు అంటే ఈ సమాజాన్ని నెక్స్ట్ స్టెప్కి ఎట్లా తీసుకెళ్తాం, ఎట్లాంటి మార్పు తీసుకొస్తాం, ఎట్లాంటి అభివృద్ధి తీసుకొస్తాం, ఎట్లాంటి వనరులు కల్పిస్తాం, ఎట్లాంటి వసతులు కల్పిస్తాం, ఎట్లాంటి భవిష్యత్తును నిర్మిస్తాం. ఇది యూత్ కోరుకుంటున్నారు. యూత్ మిగతా ఉచితంగా ఇది ఇవ్వాలి, ఖచ్చితంగా ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఉచిత నీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ మన వనరులను ఇది చేస్తాయి. కానీ చిన్న చిన్న ఈ ఉచితం ఇస్తామని చెప్పి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 2000 ఇస్తామని చెప్పి ఇంకోటి ఇస్తామని చెప్పి వాటిని ఇవ్వకుండా మోసం చేసినట్టుగా యూత్ను మోసం చేయడానికి అవకాశం లేదు. అటువంటి రాజకీయాలకు ఆస్కారం. యూత్‌లో ఒక అవగాహన వచ్చింది. రాజకీయ పార్టీల్లో ఒక ఆలోచన అనేది మొదలైంది అనుకున్నప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకురావక తప్పని పరిస్థితులు కూడా వచ్చాయి. ఆచరణ అనగానే మళ్ళీ అక్కడ చిత్తశుద్ధి ఉందా అనేది, ఓట్లు వేయించుకున్నారా లేకుంటే అధికారంలోకి వచ్చారా మర్చిపోయారా అనుకున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా జంతర్ మంతర్‌లో ఈరోజు చేసినటువంటి ఈ ధర్నా ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి. కేవలం ఒక ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీట్లో అవకతవకలు ఉన్నాయి, అక్కడికే కాకుండా బియాండ్ ఆలోచించి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కావలసినటువంటి సపోర్టు. విజిల్ బ్లోవర్స్ అనే ఉన్నారు, సోనం వాంగ్చుక్ నేను అటెండ్ అవుతా అన్నారు, ప్రకాష్ రాజ్ నేను వెళ్తాను అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా రెబల్స్లా ఉంటున్నారు, లేకుంటే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి ఒక మాట వాళ్ళ మీద ఒక ట్యాగ్ అనేది పడిపోయింది. అలా కాకుండా ఆలోచించాలి, మన దేశం మన కోసం, మన వాళ్ళ కోసం, మన ఇంట్లో మన పిల్లల కోసం అనేటువంటి ఆలోచన ఇంత మ్యాసివ్గా రావాలి, అంతలా స్ప్రెడ్ అవ్వాలంటే ఇంకా ఏం జరగాలంటారు? అంటే ఇది ఒక ఇన్స్టంట్ రియాక్షన్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళకు అట్లా కలిసి వచ్చినాయి. మహానుభావుడు చీఫ్ జస్టిస్ ఆయన నోటి దులతతో ఒక మాట అన్నాడు. ఆ మాటను పట్టుకొని వీళ్ళు ఒక సెటైర్ చేసినారు. అంటే ఇది చాలా ఆ సీక్వెన్స్ గమనిస్తే ఒక 1 మంత్లో 1.5 మంత్ ఇప్పటికి అవుతుందేమో. ఈ 1 మంత్లో ఆయన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఒక వ్యాఖ్య చేయడం, చాలా డెరాగేటరీ వ్యాఖ్య ఒక వ్యక్తి పట్ల చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టులు చేస్తుంటాయి. చాలాసార్లు బెంచ్లో కూర్చున్న జడ్జి మనుషుల్ని, ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళని అసలు మనిషివా రాక్షసుడు అని అడగవచ్చు. వాడు రేపిస్టో, హంతకుడో కూడా, దాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ నిజానికి మీరు వెస్ట్రన్ జ్యుడిషియరీలో డిగ్నిటీ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాడు హంతకుడైనా సరే నువ్వు దూషించడానికి వీల్లేదు, అడగచ్చు. నువ్వు శిక్షించు, దూషించకు. ఇది ప్రైమరీ లా ప్రిన్సిపల్. కానీ భారతదేశంలో కొంతమంది జడ్జిలు లేకపోతే కొంతమంది ఎట్లా అవుతున్నారంటే ఆ కామెంట్ అనేటువంటి, నిజానికి ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు నీ అబ్జర్వేషన్ చెప్పాలి కానీ కామెంట్ చేయకూడదు. కానీ మనకి చాలా సెన్సేషన్ అవుతాయి జడ్జిలు చేసే కామెంట్లు. హైడ్రా రంగనాథ్ వర్సెస్ జడ్జిలు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఇంకో కేసు అప్పుడు అదే వైరల్ అవుతుంటుంది. కానీ తీరా చూస్తే జడ్జిమెంట్ డిఫరెంట్గా వస్తుంది. సో అటువంటి కామెంట్ చేసినాడా, అది ఒక్క మనిషికి సంబంధించి చేస్తే పర్వాలేదు, ఆ మనిషికి వెళ్ళిపోతుంది. ఈ సొసైటీ ఇట్లా తయారైంది, సోషల్ మీడియా, మీ యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు వాళ్ళందరూ జనరలైజ్ చేసి ఒక బ్రాడ్ దీన్ని చేసి 24 గంటలు నెట్లో ఉంటారు. అంటే ఒక ఇంట్లో తండ్రి ఎట్లాగైతే ఒక పిల్లోని తిడతాడో అదే పద్ధతిలో తిట్టినాడు. అది హర్ట్ అయినాడు. హర్ట్ అయ్యావును మేము బొద్దింకలమే అని అన్నారు. దాన్ని ఒక లాజిక్ డెవలప్ చేసినారు. బొద్దింకలు ఎక్కడి ఏ సందులోకి పోయినా సరే అక్కడ ఉన్న దుర్గంధాన్ని తీసేస్తాయి, మురిగిపోయిన దాన్ని తింటాయి, అక్కడే ఉంటాయి, అసలు దాన్ని క్లీన్ చేస్తాయి, మేము కూడా క్లీన్ చేస్తాం అని బయలుదేరు. జస్ట్ 3 రోజులు 72 hours మొత్తం మారిపోయింది. అన్ని పార్టీలను దాటిపోయి అదొక డిమాండ్ లాగా వచ్చింది. నిజానికి అది ఒక ఒత్తిడి. ఒక జోక్ చేసిన వాడికి అది నిజం చేయమని సవాల్ చేసినట్టు ఎవరైనా చేస్తే నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి నువ్వు అన్న మాటను నిలబెట్టు, నిజం చేయి, మేమందరం మీతో ఉంటాం. ఇది ఇట్స్ నాట్ క్వశ్చనింగ్ హిమ్.
నీకు దమ్ముంటే నువ్వు రుజువు చేయని మన తెలుగులో మాట్లాడతారు కదా, అట్లా కాదు. చలో మేమందరం నీతోటి ఉంటాం, లెటస్ క్లీన్ దిస్ సొసైటీ, క్లీన్ దిస్ డట్, ఇట్లా వచ్చేసినారు. వచ్చేసరికి నిజంగానే ఆ పిల్లగాడికి ఏం చేయాలో అర్థం కాలే. ఎందుకంటే ఆయనకు అంత శక్తిమంతుడు కాదు. చివరికి దీన్ని తట్టుకోలేక ఆయనని చంపేస్తాం, తల్లిదండ్రులను చంపేస్తాం, మీ ఊరికి పోతాం, ఇట్లాంటిదంతా న్యూసెన్స్ క్రియేట్ చేసినారు. అట్లా చేసేసరికి పాపం వాడు చాలా ఆశతో ఉన్నటువంటి అబ్బాయి అభిజిత్ అనే అతను మొత్తం అక్కడ వదిలేసి చదువు ఇప్పుడు ఇండియాకి వచ్చినాడు. వస్తే అరెస్ట్ చేస్తాం, చంపేస్తాం. నువ్వు ఆ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే, అందుకే ఇవాళ వాంగ్చుక్ కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే రేపు ఇంకోరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా నిలబడేటువంటి పౌర సమాజం అనేది ఒకటి తయారైంది. అది రియల్ థ్రెట్ రేపు సొసైటీ, పొలిటికల్ సిస్టమ్, సొసైటీగా. ఈ రాజకీయ పార్టీలకి వీళ్ళు ఇంత భయపడడానికి ఇవాల్టి వరకు గోడీ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి విశ్లేషకులకు, మేధావులకు, ఇవాల్టి వరకు నాయకుల తోకలు పట్టుకొని పోతున్నటువంటి మేధావులకు, విశ్లేషకులకు, లేకపోతే ఇంకొకలకు, మొత్తం పౌర సమాజానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ఇది నిజమైనటువంటి ఆల్టర్నేటివ్ అనే గుర్తింపు, అది కార్యాచరణను తీసుకొస్తుంది. రెండవది. ఇకపోతే మూడవది, ఆ వ్యక్తి అటువంటి ఒక జోక్ చేసినాడు, తర్వాత ఇన్ని కోట్ల మంది వచ్చినారు. ఈ 15-20 రోజులలో ఆఫ్టర్ దట్ నీట్ పేపర్ 3వ లీక్ అయింది. వరుసగా ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. గత సంవత్సరం లీక్ అయినప్పుడేమో ఆ ఒక్క సెంటర్ లీక్ అయింది కాబట్టి ఎగ్జామ్ పెట్టక్కర్లేదని ఒక మహానుభావుడు జడ్జి గారు చెప్పారు, అయిపోయింది. ఇవాళ మళ్ళీ లీక్ అయింది. అది అట్లా ఉంచండి. సిబిఎస్ఈ వాల్యుయేషన్, అది కూడా జంజీనే పాయింట్అవుట్ చేసింది. జంజీ కూడా పిల్లగాడి ఇంకా 17-year-old అబ్బాయి అదే చేశారు. 17 years అంటే జంజీ. ఆ అబ్బాయే మీరు ఎట్లా దిద్దుతున్నారు, మీ సిస్టమ్ ఏంటిదో నాకు చెప్పండి అని అడిగాడు. అటాక్ చేశారు ఆయన మీద. ఆయన మీద అటాక్ చేసి నోరు ముంచాడు. వాడిని కూడా పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ, వీడిని అందరిని పాకిస్తాన్. అరే ఇది ఎక్కడి గొడవ? వాడు ఒక విద్యార్థి, బాధితుడు, తను అడిగాడు. మాకు రోజు అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఈ పద్ధతిలో చేస్తున్నామని చెప్పాలి. ఆ పిల్లోడిని దోషం చేసినారు. అది తీరా చూస్తే మొత్తం పేపర్ వాల్యుయేషన్ సిస్టమే కొలాప్స్ అయిందని, ఆయన రాసిన పేపర్లు కాదవి, కాదని వచ్చింది. విచిత్రం ఏంటంటే సిబిఎస్ ఒప్పుకుంది, ఇది నా తప్పు బాబు, మేము సారీ, నీ పేపర్ బదులు వేరేటోళ్ళ పేపర్లు దిద్దినాము. ఇంత జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జంజీ ఎఫెక్ట్ అవుతుంది కదా. అటు నీట్ అయినా, ఇటు సిబిఎస్ఈ అయినా, లేదా మిగతాదైనా వాళ్ళ ఎజెండాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎజెండాని వీళ్ళు వెతుక్కోలే. రాజీనామా అనేటువంటిది అది ఉద్యమ లక్ష్యం కాదు, ఆ ఉద్యమ మార్గంలో వచ్చినటువంటి ఆయుధం. దాన్ని ఎందుకు వదులుకుంటారు ఎవరైనా? వదులుకోవడం పక్కన పెట్టు, వాళ్ళు డిమాండ్ చేయడం పక్కన పెట్టు. ఇటువంటివి జరిగినప్పుడు రాజీనామా చేయాలని ఇంతకుముందు ఈ పార్టీలు డిమాండ్ చేయలేదా? ఇదే గ్లోబరీనా ఇటువంటి సిస్టమ్నే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో అడిగినప్పుడు ప్రభుత్వాన్ని రాజీనామాకి ఈ పార్టీలు అడగలేదా? ఎప్పుడైనా సరే దీన్ని ఒక యాక్సిడెంట్, ఇది పొరపాటు జరిగింది, మేము సరిదిద్దుకుంటామని చెప్పినటువంటి లక్షణం ఉందా ప్రభుత్వాలకి? కాబట్టి వీళ్ళు ఒక రాజీనామా కోసం ఈ ఉద్యమం తేలే. వీళ్ళు ఉద్యమం తెచ్చినప్పుడు అసలు రాజీనామా అవసరం రాలే. ఈ ప్రాసెస్లో రేపు ఎక్కడికైనా పోవచ్చు. వాళ్ళు చాలామంది మోడీ రాజీనామా అడుగుతున్నారు. పరిణామాలు ఎట్లా దారితీస్తాయి? అందుకే ఇవాళ వాళ్ళని ఐజ్ ఆఫ్ నౌ వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే. బొద్దింకలు ఒకటే చోట ఉండవు, స్ప్రెడ్ అవుతాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఇక్కడ 4 బొద్దింకలను మీరు చంపేస్తే మీ ఇల్లు బొద్దింక ఫ్రీ కాదు. ఒకటి మురుగులోంచి వస్తుంది, ఒకటి వెనక నుంచి వస్తుంది, ఒకటి గోడలోంచి వస్తుంది, ఇంకోటి సింకులోంచి వస్తుంది. ఇది మోడీ గారికి తెలుసు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే మీడియా ఛానల్స్, గోధి మీడియా ఛానల్స్ కోరుకున్నట్టుగా ఆయన ఎయిర్పోర్ట్లో దిగానే బంధిస్తారు. బంధిస్తే ఏమవుతుంది ఆగ్రహము? ఆయనకు రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు లేదా ఆయన ఫాలో అవుతున్న వాళ్ళే కోట్లలో ఉన్నారు. ఈ కోట్ల మంది మనోభావాలని
దెబ్బతీసినట్టు అవుతుందా కదా? లేదా ఈ కోట్ల మందితోటి వ్యతిరేకత పెంచుకున్నట్టు అవుతుందా కదా? ఇది బీజేపీకైనా లేకపోతే ఇంకో పార్టీకైనా మంచిదా? ఈ ఆలోచనతోటి నేను అనుకుంటున్నాను, ఇఫ్ ఈ సభ సజావుగా జరిగితే ఈ ఆలోచన ఖచ్చితంగా పాలక వర్గాలకు ఉంటుంది. కాబట్టి ఇదే ఎజెండాతోటి పరీక్షల కోసమే రాలేదు ఇది. రేపు పరీక్షల తర్వాత నిరుద్యోగులు వస్తారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుంది, ఇంకోటి వస్తుంది, లేదా యూపీఎస్సీ వస్తుంది. ఇవన్నిట్లలో వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిజానికి మనకు అర్థమవుతున్నది కూడా ఏంటంటే, జెన్జీ డిమాండ్స్ అనేటువంటి ఇష్యూస్ అనేటివి మోర్ వైటల్ అండ్ క్రూషియల్ ఈ దేశానికి. దాన్ని ఇంతకాలం మనం మర్చిపోయినాం పొలిటికల్ ఎజెండా. దే విల్ బీ వాచింగ్ అస్ అనేటువంటి విషయం వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు నేను అనుకుంటున్నా, రేపు రాబోయే 2028 వరకు ఎజెండా సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడే ఎజెండా సెట్ అయ్యి ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడే మేనిఫెస్టో ఇవ్వదు. స్లోగా ఈ మూమెంట్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఇది ఇమ్మీడియట్గా పాలిటిక్స్లోకి వస్తుందా రాదా కూడా వాళ్ళు చెప్పడం లేదు. బట్ ఒక పబ్లిక్ ఒపీనియన్కి ఒక ఫోరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలలో అధికార పక్షాలనే ప్రతిపక్షాలనే కానీ ప్రజాపక్షాలు లేవు. అటువంటి ప్రజాపక్షం ఒకటి ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.